విజయ్ కొంత సినిమాల్లో ఈ మధ్య కొంత ఆశించిన స్థాయిలో రిజల్ట్ అయితే కనిపించట్లేదు. పెళ్లి తర్వాత ఎటువంటి బ్లాక్ బస్టర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నటులు అనగానే అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్, ఇవన్నీ కూడా ఎన్ రామారావు గారి కెరీర్లో కూడా చాలా జరిగినాయి. సో ఆయన వరకు ఆయన మా పెర్ఫెక్షన్ ఇచ్చాడా లేదా అన్నది చూసుకోవాలి. కథాబలము, కథనము, ఆ తర్వాత మిగతా ఫైట్స్ గేట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్తో సినిమా అనేటటువంటిది ముడిపడి ఉంటుంది. అయితే ఈయనకి జరుగుతున్నటువంటి ఈ యొక్క సినిమా దశలో మనకి ఆయన కెరీర్లోనే తెలుస్తుంది. ఎందువల్లంటే ఇప్పుడు గురుడు శుక్రుడు ఇద్దరు కలవడము, ఆ రాహుతో కంబైన్డ్గా ఉండడం వల్ల ఆయన మరీ టాప్గా వెళ్ళిపోవడము, మరీ డౌన్ఫాల్ అనేది కాకుండా ఎప్పుడు కూడా ఒక న్యూట్రల్గా, ఒక యావరేజ్గా, ఒక మధ్యస్థంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన కెరీర్. ఇప్పుడు అదే రష్మిక అట్లా లేదు. రష్మిక వచ్చేసరికి షీఈస్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. స్టార్స్ అనేటటువంటి శుక్రుడు ఎక్కడికో తీసుకెళ్తుందో, ఇది ఇంకా ఫస్ట్ ఫేజ్. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేటటువంటిది, అందువల్లనే కెరీర్ పరంగా ఈ హీరోయిన్స్ అందరూ కూడా కొంతకాలం లేట్ మ్యారేజెస్ చేసుకుంటారు. దానివల్ల కెరీర్కి తెలుగు ఎక్స్పెక్టేషన్స్, ప్రేక్షకుడు ఎక్స్పెక్టేషన్స్ బట్టి. సో సెకండ్ దీంట్లో ఇదే విధంగా కొనసాగుతుంది అతనిది. అంటే ఇప్పుడు ఎట్లా అయితే ఉందో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అట్లాగే వెళ్తాడు, అంటే బ్యాలెన్స్డ్గా వెళ్తాడు. అండ్ నాట్ లైక్ దట్ బ్లాక్ బాస్టర్స్ ఏమైనా తగిలితే మామూలుగా ఆయన శని మహాదశలో తగలకుండా ఉండవు. శని బాగానే ఉన్నాడు ఆయనకి. చక్కటి రవి బుధులు ఇద్దరు కూడా మేషరాశిలో ఉండి ఆత్మకారకుడైనటువంటి ఆత్మవిశ్వాసం ఎక్కువ అతనికి. ఆత్మవిశ్వాసం ఎక్కువ కాబట్టి హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే సార్, అంటే ఫైనల్గా అంటే లవ్లో ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉన్నారో ఆ కపుల్, ఎంత లవబుల్గా ఉన్నారో, పెళ్లి తర్వాత కూడా అదే విధంగా కంటిన్యూ అవ్వడానికి కావచ్చు, లేదంటే అంత మంచి దాంపత్య జీవితం ఉండడానికి కావచ్చు, ఎంతవరకు సహకరిస్తున్నాయంటారు జాతకం? డెఫినెట్గా 100% సహకరిస్తున్నాయి. వాళ్ళది మెచ్యూర్డ్ మైండ్స్ వాళ్ళు. ఎందువల్లంటే 21 ఇయర్స్లోనే ఈ అమ్మాయికి ఈ యొక్క గురుమహాదశ జరుగుతున్నప్పుడు స్టార్టింగ్లో ఏమైందంటే ఈ యొక్క మ్యారేజ్ అనేటటువంటి ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనేటటువంటిది డిస్టర్బ్ అయింది. సో అక్కడితో ఆ దోషం పోయింది. ఇకపోతే ఈ వీళ్ళ వివాహం దగ్గరికి వచ్చేసరికి మ్యూచువల్ కాన్ఫిడెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఈ మూడు కూడా మ్యారేజ్కి ప్రధానమైనటువంటి. అదే 3 సూత్రాలు అంటే మంగళసూత్రాలు కట్టమన్నారు. 3 అంటే అదే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్నే మంగళసూత్రం అంటారు. అది డీకోడెడ్ లాంగ్వేజ్లో చెప్తారు పెద్దలు. కాబట్టి ఆమెకు ఆల్రెడీ 32 ఇయర్స్, అతను కూడా పెద్దవాడు. కాబట్టి దే ఆర్ టోటల్లీ మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఇద్దరి మధ్య బ్రహ్మాండంగా ఉంది. సో ఇగోస్ అనేటటువంటివి లేవు. మామూలుగా మీడియాలో 100 కండిషన్స్ పెట్టిన రష్మిక కానీ ఇలాగేదో చెప్తున్నారు కానీ, అండ్ ఎవ్రీ గర్ల్ విల్ హ్యావ్ హర్ ఓన్ డిమాండ్. అండ్ డెఫినెట్గా కండిషన్స్ ఏంటి 100 ఏమిటి 1000 పెట్టచ్చు. సో దానికోసం అతనికి అన్నీ అంగీకరించే ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తేనే ఇంతవరకు వచ్చింది. అండ్ ఏ డిస్టర్బెన్సెస్ వాళ్ళ లైఫ్లో లేవు. అండ్ మిగతా వాళ్ళందరూ అనుకున్నట్టుగా కానీ అన్నట్టుగా కానీ వాళ్ళ మధ్యలో బ్రేక్స్ అనేటటువంటివి ఉండవు. అండ్ దే విల్ లీడ్ ఎ వెరీ హ్యాపీ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే